ఎడిటింగ్ రమ్మని ఇట్లా క్యారెక్టర్ ఉందా ఉంది చేస్తావా అని అన్నారు. అంటే సరే నేను చేస్తాను కానీ ఇట్లా కంటిన్యూటీ ఉంది అంటే అసలు జుట్టు ఉండకూడదు మొత్తం బాల్హెడ్ అన్నాడు. అంటే ఓకే అది అయిపోయిన తర్వాత నేను చెప్తాను అని అన్నాను. సో తర్వాత అది కార్తీక్ శ్రీనివాస్ అన్నకి వెళ్ళిపోయింది ఎడిటింగ్. బట్ ఈ అనంత్ శ్రీరామ్ గారి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చేసారు అని చెప్పి ఇంకో క్యారెక్టర్ ఉంది ఫ్రెండ్ క్యారెక్టర్, అది చేస్తారా అని అడిగాడు. సెట్లకి అసలు స్క్రిప్ట్ చెప్పలే ఏం చెప్పలే, ఉంది మంచి ఫన్ ఉంది, మొత్తం మీమ్స్ పేజ్లు అందరు అందుకుంటారు చూసుకో అన్నాడు. ఆలోచించా ఫస్ట్ అంటే పాజిటివ్ అయినా ఏంటి ఇది అని చెప్పి సెట్కి వెళ్ళి సీన్ పేపర్ ఇచ్చారు. నేను సత్యాన్ని ఒకరు చూసుకుని అన్న అవసరమైతే వద్దన్న ప్లీజ్ అన్న సోషల్ మీడియా ఐటమ్ అయిపోతాను నేను వద్దన్నా అంటే శౌర్య అన్న ఇంకా డైరెక్టర్ ఉండి వాళ్ళు చేయి పర్లేదు ఏం కాదు, నీకన్నా నీ క్యారెక్టర్ ఎక్కువ గుర్తుందంటే దట్స్ వేర్ యూ ఎక్సెల్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ సినిమా తర్వాత ఈ పేరు జనాలు నిన్ను పీకాన్ ఇంకెవరు పిల్లరు, నిన్ను అతలను పిలుస్తారు చూడు అని అన్నారు. అదే బట్ ఐ థింక్ ఆ అతుల్ అనే క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టినట్టుంది మిమ్మల్ని.